అసలు ట్రంప్ స్కెచ్ ఏంటి? ప్లాన్‌తో చేస్తున్నాడా? లేక ఏది తోస్తే అది చేస్తున్నాడా? ఎవరికీ అర్థం కాని విషయం ఇది. ట్రంప్ 90 రోజులు ఎందుకు బ్రేక్ ఇచ్చాడు? వరుసగా టారిఫ్‌లు, టారిఫ్‌లు అని కలవరిస్తూ వచ్చాడు. ఇప్పుడు వాటి అమలు పెట్టే మొదటి రోజే 90 రోజులు బ్రేక్ అని ఎందుకు అంటున్నాడు? అసలు ట్రంప్ స్కెచ్ ఏంటి? ఇప్పటికైతే ప్రపంచ దేశాల మార్కెట్లు ట్రంప్ ప్రకటన తర్వాత కాస్త ప్రశాంతంగా మారాయి. వారం 10 రోజుల పాటు అంతా అల్లకల్లోలంగా ఉన్నాయి మార్కెట్లు. లక్షల కోట్ల సంపద, ట్రిలియన్ డాలర్ల సంపద కరిగిపోయింది. స్టాక్ మార్కెట్లు పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ 90 రోజులు బ్రేక్ ఇవ్వడంతో ఇవి కాస్త బ్రీత్ తీసుకుంటున్నాయి. మరి ఇన్ని రోజులు ట్రంప్ టారిఫ్‌లు వేయాల్సిందే, మన ఖజానా నింపుకోవాల్సిందే అన్నాడు ట్రంప్. అందరూ మనల్ని దోచుకునేవాళ్లే, అన్ని దేశాలు మనపై పన్నులు వేసేవే, మనల్ని ఎవరూ అమ్ముకోనివ్వడం లేదు, పన్నులు వేసి మనకి భారంగా మార్చేవాళ్లే, కానీ వాళ్ళు మాత్రం మన దగ్గర ఈజీగా అమ్ముకుంటున్నారు అని చెప్తూ వచ్చాడు ట్రంప్. మనం ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి ఉండాలి, మనపై ఎవడు పన్నులు వేయకూడదు, అవన్నీ కాదు అసలు అన్ని కంపెనీలు మన దగ్గరికే వచ్చేయాలి, అన్ని వస్తువులు మన దగ్గరే తయారు కావాలి అన్నాడు. ప్రపంచ కంపెనీలారా రండి, అమెరికా వచ్చేయండి, వచ్చేయండి, వస్తే మీకు పోయేదేం లేదు, టారిఫ్లు తప్ప అంటూ అందరినీ పిలుపునిచ్చాడు. అందరినీ పిలుస్తున్నాడు. ఆఖరికి బెదిరింపులకు కూడా దిగాడు. ఇప్పుడు సడన్‌గా అన్నిటికీ బ్రేక్ ఇస్తున్నా అనేసాడు. ఇవన్నీ చూసాక అసలు నీ స్కెచ్ ఏంటి బ్రో? ఎందుకిలా టార్చర్ పెడుతున్నావు? అని అన్ని దేశాలు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ట్రంప్ టారిఫ్ అనగానే అనేక దేశాలు అతలాకుతలం అయ్యాయి. కొన్ని రివర్స్ టారిఫ్ కూడా వేసేశాయి. కెనడా, మెక్సికో, చైనా, యూరోపియన్ యూనియన్ ఈ దేశాలన్నీ రివర్స్ టారిఫ్‌లు వేశాయి. ఇంతకాలం అమెరికాతో సన్నిహితంగా మిత్ర దేశాలుగా ఉన్న దేశాలు కూడా రివర్స్ అవుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాయి. ఒక పక్క దేశాల పరిస్థితి ఇలా ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు చాలా టెన్షన్‌లో పడ్డాయి. నిన్నటికి నిన్న యాపిల్ కంపెనీ విమానాల్లో ఫోన్లను మోసుకుపోయింది. అనేక కంపెనీలు రాబోయే కాలంలో రానున్న కష్టాలను అంచనా వేసుకునే పనిలో పడ్డాయి. లేటెస్ట్‌గా ఫార్మా కంపెనీలు కూడా టెన్షన్ పడటం మొదలైంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అంతలోనే సడెన్‌గా 90 రోజులు బ్రేక్ అన్నాడు ట్రంప్. అయితే చైనా విషయంలో మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నాడు. చైనాపై పన్నుల విషయంలో సడలింపు లేదు. చైనాపై పన్నుల మీద పన్నులు వేయడం ఖాయమంటున్నాడు. మొదట 20% టారిఫ్ వేశాడు. ఆ తర్వాత 34% పెంచి మొత్తం 54%కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరో 50% పెంచాడు. చివరికి అది 104%కి చేరింది. ఇంకా మాట వినకపోతే 125% టారిఫ్ చేస్తా అన్నాడు. కానీ చైనా లైట్ తీసుకుంది. నీ ఇష్టం, ఎంత పెంచుతావో పెంచుకో పో అంది. పైగా అది కూడా అమెరికా వస్తువులపై 84% టారిఫ్లు వేసింది. ట్రంప్ ఓ పక్క జింగ్‌పింగ్ చాలా స్మార్ట్, తన కోసం తన దేశం కోసం ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో అన్నీ తెలుసు అంటూనే 104 నుండి 125%కి టారిఫ్ పెంచేశాడు. అంటే చైనా వస్తువు ₹1,00,00,000 విలువైంది. అమెరికాలో కొనాలి అంటే ఇన్ని రోజులు దాని విలువ ₹1,00,00,000 ఉంటే ఇప్పుడు 125% టారిఫ్ తర్వాత దాని విలువ 2,25,00,000 అవుతుందన్నమాట. అంటే ఇదే పన్ను అమలైతే చైనా వస్తువులు ఎవరూ కొనలేరు. కానీ చైనా ప్రొడక్ట్స్ లేకుండా అమెరికా ఉంటుందా? అసాధ్యం కదా! ఇప్పటికే చైనా నుండి రా మెటీరియల్ రావటం లేదని కంపెనీలు గొడవ చేస్తున్నాయి. చైనా నుండి జనరిక్ మెడిసిన్ రాకపోతే మన ఫార్మా పరిస్థితి ఏంటని అమెరికాలో హెల్త్ సెక్టార్‌లో వినిపిస్తున్న మాట. నిజానికి అమెరికా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంపోర్టర్. చైనా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్. మరి ఈ 2 దేశాలు ఇప్పుడు సై అంటే సై అంటున్నాయి. 2 బలమైన దేశాలు నువ్వా, నేనా అనుకుంటున్నాయి. అయితే ట్రంప్ తీరు చూస్తే ఈ టారిఫ్ యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించాలి అనుకోవడం లేదేమో అనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే టారిఫ్ యుద్ధాన్ని కొనసాగించటం కంటే ప్రపంచ దేశాలని బెదిరించి ఆయా దేశాలని తన కంట్రోల్లోకి, తన దారిలోకి తెచ్చుకోవడమే ట్రంప్ టార్గెట్‌గా కనిపిస్తోంది. మీ మార్కెట్ కుప్పకూలుతుంది. మీ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడుతుంది. మీ ఎగుమతులు అతీగతి లేకుండా పోతాయి అని ప్రపంచ దేశాలని బెదిరించి పానిక్ క్రియేట్ చేసి తనకు అనుకూలంగా వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడమే ట్రంప్ టార్గెట్‌గా కనిపిస్తోంది. మన దేశం కూడా ఈ ఏడాది చివరిలో ఇలాంటి ఒప్పందం ఏదో చేసుకునే అవకాశం ఉంది అనే వార్తలొస్తున్నాయి. అయితే వాణిజ్య ఒప్పందాలను ట్రంప్ ఆశించిన ఈ టెంపోని మరికొంతకాలం కొనసాగించాలి. కానీ ఆ పని చేయకుండా వాటిని అమలు చేయాల్సిన రోజే 90 రోజులు బ్రేక్ అనటం వెనుక మరేదో కారణం ఉండి ఉండొచ్చు అని అందరూ భావిస్తున్నారు. మరి ఆ కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ట్రంప్ పనుల్ని ఎప్పుడూ ఎవరు ఊహించలేరు. ఇప్పటికైతే 75 ప్రపంచ దేశాలు మాపై రివర్స్ ట్యాక్స్‌లు వేయకుండా మాతో సంప్రదింపులు చేస్తున్నాయి, మమ్మల్ని బతిమిలాడుతున్నాయి. ప్లీజ్ సార్ మాకు ట్యాక్స్‌లు తగ్గించండి అని బతిమాలుతున్నాయి. కాబట్టి ఈ 90 రోజులు పాజ్ ఇస్తున్నాను అంటున్నాడు ట్రంప్.
ప్రస్తుతానికైతే 10% ట్యాక్స్ అన్ని దేశాలపై అమల్లో ఉంది. ఈ 10 రోజుల బెదిరింపుల తర్వాత ప్రపంచ దేశాలు అమెరికా ముందు వాణిజ్య ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి అని ట్రంప్ అంటున్నాడు. కానీ ఇందులో నిజమెంత? ఇది నిజంగా జరుగుతుందా? నిజానికి ట్రంప్ మొదట రెసిప్రోకల్ టారిఫ్ అన్నాడు. కానీ దాన్ని కాస్త డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్ అన్నాడు. సో ఇప్పుడు పాజ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు అనేది ఎవరు ఊహించలేని పరిణామంగా మారింది. నిజానికి చూస్తే ఇండియా తప్ప చాలా దేశాలు తిరగబడ్డాయి. ట్రంప్ మాత్రం అన్ని దేశాలు మా దారికి వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి అంటున్నాడు. కానీ ట్రంప్ టారిఫ్ల తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా శత్రువులు మిత్రులు అవుతున్నారు. వాళ్ళు వీళ్ళవుతున్నారు. అనేక దేశాలు కలిసిపోతున్నాయి. చైనా, భారత్ లాంటి దేశాలే తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేద్దామనుకుంటున్నాయి. టారిఫ్లకు వ్యతిరేకంగా ఆఖరికి అమెరికాలోనే వ్యతిరేకత పెరుగుతోంది. రేట్లు పెరుగుతాయి, మా పొట్టగొట్టే పని చేయొద్దు, ఇట్లాంటి పని చేస్తున్నావు ఏంటని ట్రంప్ మీద అమెరికన్లు విరుచుకు పడుతున్నారు. 50 రాష్ట్రాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆర్థికవేత్తలైతే మాంద్యం వస్తోంది అని ట్రంప్ని హెచ్చరిస్తున్నారు. ఆఖరికి రిపబ్లికన్ పార్టీలోనే ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు. ఇవన్నీ కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కారణాలున్నాయి. ట్రెజరీ బాండ్లు లాంటి కారణాలు కూడా ఉన్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి ట్రంప్ వెనకడుగు వేయడానికి కారణం వీటిలో ఏదో ఒకటి అయ్యుండొచ్చు, లేదా అన్నీ కలిపి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ పిచ్చోడి చేతిలో అధికారం ఉన్నా, రాయి ఉన్నా అది ఎవరికి తగులుతుందో, ఎలా పనిచేస్తుందో ఎవరు ఊహించలేరు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో చేసే వరకు వెయిట్ చేయడమే. అంటే చేతనైతే వెయిట్ చేయడమే, లేదంటే ఏం చేసినా డోంట్ కేర్ అని చైనాలాగా ప్రతిఘటించడమే మార్గం.